Type 3, removing all factors. Removing all factors. Removing all factors. ఏవైతే కారణాంకాలు మనకు అవసరము లేదో అవి మనము తీసేస్తున్నాము. అంటే ఏంటి సార్? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రైట్, ఫస్ట్ వన్, కాసాగు ఆఫ్ 6, 12, 30 and 50. 6, 12, 30 and 50 ఈ నంబర్లకు మనము కాసాగు కనుక్కోవాలి. 6, 12, 30, 50 ఎన్ని నంబర్లు ఉన్నాయి మొత్తము క్వశ్చన్లో? నాకు 4 నంబర్లు ఉన్నాయి. 4 నంబర్స్ ఉన్నాయి. 4 నంబర్స్కి మనము కాసాగు కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి సార్, 6 అనేది 30ని భాగిస్తుంది. అంటే 6 మనకు అవసరం లేదు. 6 మనకు అవసరం లేదు. ఈ క్వశ్చన్ ఏమైపోయింది? ఎల్సిఎం ఆఫ్ 12, 30, 50. 12, 30, 50 ఏదైతే నంబరు ఇంకో నంబర్కి కారణాంకాలు ఉన్నాయో అవన్నీ తీసేద్దాము. అంటే ఇంకో ఎగ్జాంపుల్, 1, 2 ఈ నంబర్కి ఎలా కనుక్కోవాలో కూడా నేను చెప్తాను. 1, 2, 4, 8 దాని తర్వాత 16 దాని తర్వాత 20. 1, 2, 4, 8, 16, 20. 1 16కి కారణాంకము, 2 కారణాంకము, 4 కారణాంకము, 8 కారణాంకము. అంటే ఇది కండెన్స్ అయిపోయి ఎంత అయింది సార్? ఎల్సిఎం ఆఫ్ 16, 20 అయింది. ఎల్సిఎం ఆఫ్ 16, 20 అయింది. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? థర్డ్ వన్, సో ఏవైతే ఒక నంబర్కి కారణాంకాలు ఉన్నాయో అవన్నీ తీసేసేయండి. రైట్, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది ఎక్స్ అనుకుంటున్నా. ఎల్సిఎం ఆఫ్ 7, 8, 9, 10 ఇది వై అనుకుంటున్నా. ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎక్స్ అనుకుంటున్నా. 7, 8, 9, 10 వై అనుకుంటున్నా. ఎక్స్ వై కంటే ఎక్కువనా? ఎక్స్ లెస్ దాన్ వై కంటే తక్కువనా? ఎక్స్ ఈక్వలెంట్ టు వై? దీనికి ఆన్సర్ దయచేసి కామెంట్స్లో రాయండి. సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. LCM of 7, 8, 9, 10. Tell me, x y కంటే ఎక్కువ, x y కంటే తక్కువ, x ఈక్వలెంట్ టు y. ఈ మెథడ్ యూజ్ చేసి మనము చాలా ఈజీగా ఆన్సర్ సంపాదించుకోవచ్చు. నేనేమన్నాను సార్? ఏదైనా నంబర్కి కారణాంకాలు ఉన్నాయనుకోండి, అవన్నీ తీసేయండి. 1 8కి కారణాంకము, 2 8కి కారణాంకము, 3 6కి కారణాంకము, 4 8కి కారణాంకము, 5 రైట్ 10కి కారణాంకము. సో 5, సో ఇక్కడ 2 పోయింది, 3 పోయింది. అంటే ఆటోమేటికల్గా 6 అనేది 2 and 3 యొక్క లబ్ధమే 6. అంటే 6 మిగిలిందెంత? 7, 8, 9, 10. ఇక్కడ మిగిలిందెంత? 7, 8, 9, 10. అంటే ఈ క్వశ్చన్ చూడంగానే నంబర్లు ఎక్కువ ఉంటే కాసాగు ఎక్కువ ఉన్నట్టు కాదు సార్. నేనేమన్నాను? ఏదైనా నంబర్కి దాని యొక్క కారణాంకాలు గనక ఆ బాక్సులో ఉంటే ఆ కారణాంకాల్ని తీసేయండి. 1 అనేది 8కి కారణాంకము, తీసేశాను. 2 అనేది 8కి కారణాంకం, తీసేశాను. 3 అనేది 6కి కారణాంకం, తీసేశాను. 2 తీసేశాను, 3 తీసేశాను. ఆటోమేటికల్గా 6 కూడా పోయింది. మిగిలిందేంటి? 7, 8, 9, 10. ఇక్కడ కూడా 7, 8, 9, 10. సో ఈ 2 ఏంటి సార్ ఆన్సర్? ఎక్స్ ఈక్వలెంట్ టు వై. ఈ 2 ఏంటి? ఎక్స్ ఈక్వలెంట్ టు వై. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ ఈక్వలెంట్ టు వై. నౌ ఇక్కడ చూడండి సార్, 12, 30, 50 ఆన్సర్ ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి.
30లో 3 ఉంది అంటే ఆన్సర్ 3 తోటి భాగాహారింపబడాలి. అండ్ ఇక్కడ 5 ఉంది, ఆన్సర్ 5 తోటి భాగాహారింపబడాలి. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే 3 తోటి ఏది భాగాహారింపబడదో, ఏది 5 తోటి భాగాహారింపబడదో అది తీసేసేయండి. సార్ ఇలాంటి నంబర్లకు ఏమైనా బెటర్ మెథడ్ ఉందా? ఇంకా టైప్ 4, టైప్ 5, టైప్ 6 కూడా ఉంది. ఆన్సర్ ఆప్షన్ లేకుండా రైట్ కారణాంకాలు ఒక నంబర్కి దానిలో ఇన్పుట్లో దాని యొక్క కారణాంకాలు ఉందనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్గా 1 ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను, 8 ఇస్తున్నాను. 8 చెప్పచ్చు 1, 2, 4కి. 1 నువ్వు నా కారణాంకము, 2 నువ్వు నా కారణాంకము, 4 నువ్వు అవసరం లేదు, నేను ఒక్కడిని వెళ్తే చాలు అని. సో ఇది రిమూవింగ్ ఆల్ ద ఫ్యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్.